నమస్కారం మిత్రులారా. నిన్న మనం సర్ 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర వాటర్ సర్వే గురించి మనం చర్చించుకున్నాం. దానిపైన చాలా వీడియో చేశాము. మన తూర్పు నియోజకవర్గం దాంట్లో పెట్టాము. మిగతా వాళ్ళు కూడా చూశారు. చాలామంది కూడా అప్రిషియేట్ చేశారు. కానీ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారన్నమాట. వాళ్ళ గురించి చెప్పడానికి డౌట్స్ క్లారిఫై చేద్దాం. ఓకే. సర్ సమగ్ర సర్వే 2002 వాటర్ లిస్ట్‌ని వాళ్ళు నమూనాని ప్రాథమికంగా తీసుకొని 2026 లిస్ట్‌లో వాళ్ళని మ్యాపింగ్ చేశారా లేదా అని చూసుకోవడానికి వాళ్ళు ఒక అంచనా వేసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ వారు. దానికోసం బిఎల్ఓ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్. ఓకే మిత్రులారా, బూత్ లెవెల్ ఆఫీసర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ గారు, బిఎల్ఓ గారు, బూత్ లెవెల్ ఆఫీసర్ గారు, వీరి యొక్క విధులు ఏంటి? ఉదాహరణకు నేను తూర్పు నియోజకవర్గంలో 22వ వార్డులో 232 బూత్ ఇన్ఛార్జ్ అనుకోండి. నా బూత్లో 800 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. అందులో మ్యాపింగ్ జరిగినవి ఒక 600 ఓట్లు అనుకుంటే మిగతా 600 ఓట్లు మనకి మ్యాపింగ్ జరగలేదు అనుకుందాం. ఈ బిఎల్ఓ గారు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి మ్యాపింగ్ అవ్వలేని ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో వాళ్ళు ఓట్లు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఉన్నాయి. దాన్ని 2002 లిస్టులతో కంపేర్ చేసుకొని వారి తండ్రి గారి ఓటు కానీ, వారి తల్లి గారి ఓటు కానీ, లేదా వారి తాతగారి ఓటు కానీ, లేదా వాళ్ళ మా అమ్మ ఓటు కానీ, అంటే గ్రాండ్ మదర్ ఓటు కానీ చెక్ చేసుకొని వాళ్ళని ప్రాథమికంగా తీసుకొని వీళ్లకు మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2002 ముసాయిదా ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ 20 సంవత్సరాల్లో మీరు 4 ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కాబట్టి 5 ఎలక్షన్లో కూడా ఓటు వేసినా, ఓటర్ లిస్టులో మీ పేరున్నా తప్పనిసరిగా మీరు మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఏం చేస్తారంటే ఇప్పుడు బిఎల్ఓ గారితో పాటు ప్రతి రాజకీయ పార్టీ, అది టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, మరియు వైసీపీ అవనివ్వండి, ప్రతి వాళ్ళ నుంచి ఒక బిఎల్ఏ బూత్ లెవెల్ అసిస్టెంట్ని ఏర్పాటు చేస్తారు పార్టీ తరపు నుంచి. ఈయన విధి ఏంటంటే అక్కడ ఉండే ఓటర్ యొక్క ఓటు తొలగించకుండా కాపాడే బాధ్యత ఆ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏ మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఓటర్ అనేవారు ఓటు వేయడం తప్పితే వాళ్లకు 2002 లిస్ట్ ఎలా దొరుకుతుంది? అక్కడ మా తండ్రి గారి పేరు, ఇప్పుడు అక్కడ మా తండ్రి గారు చనిపోయారు, లేదా మా తల్లి గారు చనిపోయారు, దాని గురించి నాకు ఎలా తెలుస్తుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పనిలో ఏదో ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు కాబట్టి. ఇక్కడ మన రాజకీయ ప్రతినిధులు, ఈ కార్యకర్తలకు ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళకి 2002 యొక్క లిస్టు తీసి ఫలానా గణేష్ అనే నేను, నా తండ్రి గారి ఓటు ఎక్కడుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ లిస్టు ద్వారా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసి మీ ఓటును మ్యాపింగ్ చేయడానికి బిఎల్ఓ గారికి చెప్పి, బిఎల్ఓ గారే మాత్రమే చేయాలి మ్యాపింగ్. ఈ బిఎల్ఏలు ఎవరు, ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరు కూడా, పార్టీ తరపు నుంచి వచ్చిన వారు ఎవరు కూడా మ్యాపింగ్ చేయడానికి ఉండదు. ఓన్లీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆఫీసర్ మాత్రమే దాన్ని మ్యాపింగ్ చేయాలి. వాళ్ళకు మ్యాపింగ్ చేయాలంటే అధికారులు లోకల్ వాళ్ళు రాకపోవచ్చు. మనం లోకల్ వాళ్ళం కాబట్టి వాళ్ళకి సహకరించడానికి అన్ని పార్టీల తరఫున ఎలక్షన్ కమిషన్ వారు మీటింగ్ పెట్టి ఈ బిఎల్ఏలను అభ్యర్థులుగా క్యాండిడేట్లు పలానా బూత్ పలానా ఇన్ఛార్జీలని వాళ్ళు సెలెక్ట్ చేసి మనం ఇచ్చే లిస్ట్ బట్టి వాళ్ళు వేస్తారు. వాళ్ళు సాధారణంగా మన గ్రామం వారు లేదా మన వారి వల్ల తెలుస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. గణేష్ గారు, నేను ఆ టైంలో లేకపోవచ్చు, లేదా నా తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేరు, మీ ఆఫీసర్ కానీ మీ బిఎల్ఓ గారు కానీ వచ్చి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే వరకు, అంటే నెల రోజులు
కనీసం 3 సార్లు బిఎల్ఓ గారు మిమ్మల్ని సంప్రదిస్తారు. లేదా మీరు లేకపోయినా మీ కుటుంబ సభ్యులనైనా సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఇది గూడా కాదు అనుకుంటే మీరు బిఎల్ఏల ద్వారా రోజుకి ఒక 50 అప్లికేషన్‌లు తీసుకెళ్ళే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం వారు కల్పించారు. ఇది గూడా మీరు మర్చిపోవద్దు. మీరు పనికి వెళ్లి సాయంత్రం వచ్చినా సరే, ఆ రోజు మీరు మీకిచ్చే ఫార్మ్స్ నింపేసి మీ బిఎల్ఏ ఏ పార్టీ బిఎల్ఏకి అయినా సరే ఇబ్బంది లేదు. మీ ఓటు రక్షించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలు గూడా ఓటు కాపాడాలనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మీరు మళ్ళీ మరుసటి రోజు పనికి వెళ్ళిపోతే ఆ కాగితాలు తీసుకెళ్ళి బిఎల్ఓ గారికి సమర్పిస్తారు. దాని ద్వారా గూడా మీ ఓటుని కాపాడుకోవచ్చు. ఈ ఈ ప్రక్రియ అంతా నెల రోజులు జరుగుతుంది. ఈ ప్రక్రియ నెల రోజులు జరుగుతుంది. ఈ నెల రోజుల్లో మీరు ఉంటే మీరు సహకరించండి. లేదా మీ కుటుంబ సభ్యులు